హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు చూసండి. పండగ అయితే చాలా బాగా జరుగుతుంది కానీ ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఏం చేయాలో తెలియక అలా జైంట్ వీల్ దగ్గరికి వచ్చాం. ఇది ఎక్కుదాం అనుకుంటే చూడడానికి చాలా చిన్నగా ఉన్నది. దాని పక్కన ఉన్నది మనం ఎక్కుదాం అనుకున్నా సరే వాళ్ళు ఎక్కనవారు. ఈలోపే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఎంతమంది అమ్మాయిలు ఉంటే అంత దూరం నుంచి ఏం చూస్తాం చెప్పండి. వెంటనే స్టేజ్ ముందుకు పరిగెట్టుకుంటూ వచ్చేసాం. వీళ్ళ చుట్టూరు లైట్లు లేపడం వల్ల ఇక్కడ ఎంతమంది ఉన్నారో మీకు తెలియట్లేదు కానీ జనాలు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు. స్టేజ్ పైన ఉన్న అమ్మాయిలు అందరూ కలర్ఫుల్ డ్రెస్లు వేసుకొని స్టేజ్ మొత్తాన్ని కలర్లతో నింపేశారు. ఇంతమంది అమ్మాయిలు ఉండేసరికి ఎవరిని చూడాలో అర్థం కావట్లేదు. వీళ్ళైతే ఏకంగా రక్తాలు చిందించి మరీ చూస్తున్నారు వాళ్ళని. యాంకర్ అయితే నాకు అంతలా నచ్చలేదు కానీ పక్కన వెళ్ళి డ్రెస్ వేసుకున్న అమ్మాయి భలే ఉన్నది కదా. వీళ్ళ డాన్స్లు అయిపోయిన తర్వాత అయితే వీళ్ళిద్దరు డాన్స్ చేయడానికి వచ్చారు. మీలో ఎంతమందికి వీళ్ళిద్దరు తెలుసు కింద కామెంట్ చేసేయండి. ఆ పాప అయితే మాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో క్యూట్ గా గొల్లు అని తిడుతుంటది కదా ఆ పాపే. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోగానే స్టేజ్ కింద పెద్ద గొడవ జరిగింది. ప్రోగ్రామ్ కాసేపు ఆపేశారు. అక్కడ ఉండి ఏం చేయాలో తెలియక ఏదైనా తిందామని ఇక్కడికి వచ్చాం. ఈ రోజు మేము పండుగలో ఏం కొనుక్కున్నా సరే మా రాజు కూడా బిల్లు కట్టాలి. ఎందుకంటే వాడు ఈ ఊర్లోనే ఉంటున్నాడు. వాడు అలా మేము అడిగినవన్నీ కొంటామని చెప్పిన తర్వాత పండుగకు వచ్చాం. యూట్యూబ్ ఛానల్ 100K దగ్గరలో ఉంది. ఇన్స్టాగ్రామ్ ఏమో 20K దగ్గరలో ఉంది. ఇంకా మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.